ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వం. ఇందులో వచ్చేసి ఆకాశం వలె ఈశ్వరుడు కూడా పనులందరిలో కూడా వ్యాపించి వారి కర్మానుసారంగా మంచి చెడులను పుణ్యపాపాలను చేస్తాడు. నిన్న మాట్లాడుకున్నాం, మంచి ఎవడు చేయాలి చెడు ఎవడు చేయాలి అనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటాడు దేవుడే. ఎందుకు? వాడి గుణాన్ని బట్టి. తాళతో బంధింపడినటువంటి పక్షుల మానవుడు కర్మబంధంలో ఉండటం చేత పరాధీనుడే కానీ స్వతంత్రుడు కాదు. ఈశ్వరుడు ఆధీనంలో ఉంటాడు, ఇతరులకు ఆధీనుడు కాదు, స్వాధీనుడు కూడా కాదు. సూత్రానికి గుర్చబడినటువంటి మణిల, మృక్కుతాడుతో బంధింపడినటువంటి ఎద్దుల, ఒడ్డు నుండి కూలి ప్రవాహంలో పడిన చెట్టుల మానవుడు ఈశ్వరుని ఆదేశాన్ని అనుసరిస్తాడు. ఈశ్వర రూపమైన మనుషుడు ఈశ్వరుని యొక్క ఆధీనంలోనే ఉంటున్నాడు. ఈ మానవుడు ఏ సమయంలోనూ కూడా స్వతంత్రుడిగా లేడు. ప్రాణి అజ్ఞాని, తన సుఖదుఖాల విషయంలో కూడా అసమర్థుడు. ఈశ్వర ప్రేరితుడై స్వర్గానికి లేదా నరకానికి వెళ్తున్నాడు. బలమైన వాయువునకు గడ్డిపోచల వశమైనట్లుగా ప్రాణులన్నీ కూడా ఈశ్వరుని యొక్క ఆధీనంలోకి వెళుతున్నాయి. మానవుడు మంచి పని చేస్తున్నా చెడ్డ పని చేస్తున్నా ఈశ్వరుడు అతని యందు వ్యాప్తమై ఉంటాడు. కానీ అతడు అక్కడ ఉన్నట్లుగా గుర్తింపడ్డు. శరీరం క్షేత్రం, ఇది ఈశ్వరునికి సాధనం మాత్రమే. దీని ద్వారా ఈశ్వరుడు ప్రాణుల చేత శుభాశుభ ఫలిత నిమిత్తాలైనటువంటి కర్మను చేయిస్తాడు. ఈశ్వరుడు చేసి మాయను చూడు, తన మాయ చేత ప్రాణులను మోహపరిచి ప్రాణుల ద్వారా ప్రాణులను కూడా చంపుతాడు. తత్వదర్శనటువంటి మునులు వస్తువుల స్వరూపాన్ని వేరొక విధంగా చూస్తారు. సూర్యకిరణాలు మరుభూమిలో నీరులా కనపడినట్లుగా వారి దృష్టికి అంతా వేరుగా ఉంటుంది. లోకంలో జనులు ఆయా వస్తువులను వేరువేరుగా చూస్తారు. కానీ శక్తిశాలైనటువంటి ఈశ్వరుడు వాటిని చేయగలడు, వికృతిపరచగలడు, అంటే సృష్టించగలడు, నాశనం కూడా చేయగలడు. సో ధర్మరాజ అచేతనమైనటువంటి కర్రను కర్ర చేత, రాయిని రాయి చేత, ఇనుమును ఇనుము చేత ఛేదించినట్లుగా భగవంతుడు స్వయంభువు ప్రప్రతామహుడు అయినటువంటి ఈశ్వరుడు మాయ చేసి ప్రాణుల చేత హింసిస్తాడు. చిన్న కుర్రవాడు ఆట బొమ్మలతో ఆడుకున్నట్లుగా తన ఇచ్ఛ ప్రకారం చేయగల సమర్థుడిని ఈశ్వరుడు కలుపుతూ విడదీస్తూ ప్రాణులతో ఆడుకుంటాడు. రాజా, ఈశ్వరుడు ప్రాణుల పట్ల తల్లిదండ్రుల వలె ప్రవర్తించడు, ఇతరుల వలె కోపంతో వ్యవహరిస్తాడు. ఇది కొంచెం ఆలోచిద్దాం. ఈశ్వరుడు ప్రాణుల పట్ల తల్లిదండ్రుల వలె ప్రవర్తించడం, ఇతరుల వలె కోపంతో వ్యవహరిస్తాడట. దేవుడు మనతో కోపంగా ఉంటాడా? చూద్దాం. ఎందుకంటే పూజ్యులు, శ్రేష్ఠులు, శీలవంతులు, లజ్జాసులు జీవ కొరకు, అంటే బ్రతుకు తెరువు కొరకు కష్టపడుతుంటారు. అనార్యులు కూడా సుఖంగా జీవిస్తారు. ఇదంతా చూస్తుంటే నాకు బాధ కలుగుతోంది. నువ్వు ఇలా విపత్తులో ఉండటం, సుయోధనుడు భోగభాగ్యాలతో ఉండటం చూసి నేను విధిని నిందిస్తున్నాను. అతడు విషమ దృష్టితో చూస్తున్నాడు. పెద్దలు చెప్పిన శాస్త్రరీతిని అతిక్రమించిన క్రూరుడు, ధర్మం తప్పినవాడైనటువంటి సుయోధనునికి సంపాదించినటువంటి ఆ ఈశ్వరుడు ఏం ప్రయోజనం పొందగలడు? కర్మ చేసిన వాడిని అనుసరించేదైతే, వేరొకరిని అనుసరించినదే అయితే అప్పుడు ఈశ్వరుని కూడా అతడు చేసిన పాపకర్మలు అంటుకుంటాయి. ఒకవేళ చేసిన పాపకర్మ కర్తను అనుసరించకపోయినట్టయితే దాని కారణం కూడా బలమే. ఈశ్వరుడు శక్తిశాలి కాబట్టి అతని పాపకర్మలు చేరవు. అందువల్ల దుర్బలులైనటువంటి జనుల గురించి బాధపడుతున్నానని చెప్పారు. ఇక రేపు యుధిష్ఠిరుడు ద్రౌపది ఆక్షేమణకు సమాధానం చూడండి. ఇప్పటివరకు ఇవన్నీ ఎవరు? ద్రౌపది చెప్తా ఉంది. సో ఇప్పుడు యుధిష్ఠిరుడు మరి ఏం చెప్పాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.